మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి రకరకాలైనటువంటి టాక్ తీసుకొచ్చింది. ఎందుకు ఇలాగా? మాస్ మహారాజా సినిమా అంటే సినిమాని లవ్ చేసి అందరూ కూడా చూస్తారు. సినిమా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ అందరి హీరోల ఫ్యాన్లు చూసేటటువంటి ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ. అలాంటి సినిమాకి ఇలాంటి టాక్ ఎందుకు వచ్చింది? ఏం జరుగుతోంది సినిమాలో? హరిశంకర్ పని అయిపోయిందంటారా? లేదా సినిమాలో కథ బాగాలేదా? ఏం బాగాలేదు? ఈ విశేషాలని కొంచెం మనం చర్చిద్దాం పదండి. సినిమాలో కథ అనేది చాలా ఒక కొత్త పాయింట్. ఇది కూడా అంటే చాలా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్లను తీసుకున్నారు. తర్వాత సినిమా దర్శకులు, కథకులు, హీరోల యొక్క క్యారెక్టరైజేషన్, వాళ్ళ బ్యాక్డ్రాప్ తీసుకున్నప్పుడు రకరకాలైనటువంటి వృత్తుల్లోంచి వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోంచి వచ్చినటువంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ యొక్క కథ. ఇది హిందీ సినిమా రైడ్కి రీమేక్ అన్నారు. ఆ రీమేక్ అనే మాట లేకుండా స్ట్రైట్గా ఒక పాయింట్ తీసుకుని రైట్స్ కొనుక్కున్నారు. మన ప్రస్తుత తెలుగు కథకి అనుగుణంగా ఇప్పుడు పరిస్థితుల్లో తీయాలి. అప్పుడు పాతకాలపు బ్యాక్డ్రాప్కి వెళ్ళొద్దు. కథ అప్పటిది అయి ఉండొచ్చు కాక. ఆ సినిమా రైడ్ సినిమాని దీన్ని మనం పోల్చలేం. ఆ సినిమా రెండు పక్కన పెడితే దర్శకుడు చెప్పినట్టుగా రెండు వేరు చిత్రాల్లాగా కనిపిస్తాయి. అంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఒక పార్ట్ తప్పితే మిగతా అంతా వేరు సినిమాల్లా అనిపిస్తాయి. నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే చెడ్డ అభిప్రాయం ఏం కలగలేదు, లేదా జుగుత్సాకరం కూడా కలగలేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీంతో పాటు రిలీజ్ అయినటువంటి ఇస్మార్ట్ శంకర్ చూస్తున్నప్పుడు 2-3 చోట్ల కొంచెం జుగుత్సాకర్, ఏంటి దిక్కుమాలిన కామెడీ ఇలా ఉంది, ఏంటి వచ్చిన సీన్లో వస్తున్నాయేంటి, కొడుతున్నాడు ఏంటి, కొట్టి నెత్తి కొడుతున్నాడు ఏంటి హీరో అని చెప్పి అనుకున్నాను. కానీ ఈ సినిమా ఆ ప్రాబ్లం లేదు. కానీ ఈ సినిమాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే పాత వాసనలు కొట్టినటువంటి కథ. అంటే ఈ సినిమా దాదాపుగా ఒక 10 ఏళ్ల కింద గనక ఈ సినిమా కనుక వచ్చినట్టుంటే అద్భుతంగా హిట్ అయ్యేది. కారణం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచి అక్కడ దాకా ఉంది. సినిమా దర్శకుడి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఈ సినిమా ఆయనకు ఒక సినిమా అంటే పెదవంశీ గారు డైరెక్ట్ చేసినటువంటి ఏప్రిల్లో 1 విడుదల అనేది అద్భుతమైనటువంటి నాకు ఒక చాలా ఇష్టమైన సినిమా అని చెప్పారు. ఆ సినిమా పోకళ్ళు దీనిలో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి హీరోయిన్లు ఏవైతే ఉన్నారో వాటి యొక్క లవ్ ట్రాక్ ఏదైతే ఉందో ఒక క్యాసెట్ షాప్లో ఉంటుంది. అక్కడేమో వీడియో క్యాసెట్ షాప్ ఉంటుంది, రన్ చేస్తూ ఉంటాడు హీరో. హీరో పాటలు పాడుతూ ఉంటే వేరే మార్చారు తప్పితే మిగతా అదంతా ఒకటే. దాదాపుగా అదే ట్రాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనం చూస్తుంటే. ఇదేంటి ఇలాగా ఉంది అని బోర్ కొడుతూ ఉంటుంది. కానీ కొత్తగా ఉంది, కానీ చూపించిన విధానం కొత్తగా ఉంది, చాలా బాగుంది, నేను కాదంటలేదు. కానీ దీనిలో పాతకాలంలో వచ్చిన ఘంటసాల గారు ఉపయోగించినటువంటి వాగ్దానం చిత్రంలో వచ్చినటువంటి ఆ హరికథని తెలుగులో కొత్తగా సీన్గా రాసుకున్నారు. చాలా బాగుంది, చాలా చక్కగా చూడటానికి ఆ 10 నిమిషాలు కొత్తగా ఉంది. ఆ ఫాస్ట్గా కనుక ఆ కథను నడిపినట్టయితే ఆ మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో వచ్చిన కథను ఫాస్ట్గా నడిపినట్టుకుంటే ఇంకా చాలా బాగుండేది. ఈ పాత వాసనలో కొట్టిన కథ తప్పితే మరొకట్లేదు. రెండోది సెకండ్ హాఫ్లో వచ్చేసరికి ఒకే ఇంట్లో కథ జరుగుతూ ఉంటుంది. దానికి దర్శకుడు చాలా మార్పులు పాపం చేసుకున్నాడు. అంటే కొంచెం ఎంటర్టైన్ చేయడానికి రకరకాల సీన్స్, మొదట్లోనే రకరకాల సీన్స్ వేసుకుని దాన్ని లింక్ పెట్టుకుని చాలా చక్కగా చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఈ ట్రిక్స్ అని కూడా పాతపడిపోయినాయి. మన ప్రేక్షకులకి ఇప్పుడు ఇలాంటి సినిమాలు నచ్చట్లేమో అనిపిస్తూ ఉంది నాకు. కానీ రిలీజ్ అనేటి 2 సినిమాల కంపారిజన్లో చూసుకుంటే మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ శంకర్ రెండింటిని చూసినట్టుంటే నాకైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ అయింది. మిస్టర్ బచ్చనే ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటిని బేరే చేసి ఈ సూపర్ సినిమా కింద లెక్క. దీనిలో ముఖ్యంగా వచ్చిన కామెంట్ ఏంటంటే హీరోయిన్తో ఒక పాట చాలా మూమెంట్స్ కొన్ని అసభ్యంగా ఉన్నాయి. ఇలాంటి మూమెంట్స్ ఈ చిత్రంలోనే ఇప్పుడే ఉన్నాయా అంటే ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఉన్నాయి. ఇంతకన్నా హీరోయిన్ అసభ్యంగా చూపించినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అవన్నీ పట్టుకోలేదంటే విమర్శించడానికి ఏదో ఒకటి కావాలి కదండి. అదొకటి కొంచెం ఇబ్బందికరమైనటువంటి మూమెంట్స్ని చేశారు. అవి తీసుకుంటే బాగుండేది. కథను కొంచెం అప్డేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందా అని అనిపించింది నాకు. సినిమా ముఖ్యంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు అనిపించింది కొన్ని సందర్భాల్లో కొన్ని పాత సినిమాలు అక్కడక్కడ జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా సీన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. ట్రాక్స్ అన్ని కూడా కొత్తగా కొంచెం కామెడీ ట్రాక్లో ఎంటర్టైన్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు.
అయితే దర్శకుడికి ఉన్న టైం చాలా తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయాలనేటువంటి తొందరలో ఏదో ఒకటి రాసుకోవటం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. హీరో పాత్ర యొక్క పోకడ అనేది ప్రాపర్గా అంటే ఒక స్కేల్లో నడవట్లేదు. అంటే దాన్ని అలా స్టెప్ వైజ్గా అలా పీక్కి వెళ్ళేటట్టుగా కనిపించలేదు. తర్వాత కథ ఆల్మోస్ట్ ఆల్ ప్రిడిక్టబుల్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాల్సింది అనుకుంటే ఏంటంటే జగపతి బాబు గారి క్యారెక్టర్, ఇది రంగస్థలంలో వేసినటువంటి విలన్ క్యారెక్టర్ లానే ఉంటుంది. కొంచెం లోపల ఆయన అక్కడ ఎక్స్టీరియర్ షాట్స్ ఎక్కువ జరిగితే ఆ సినిమాలో దీనిలో ఇంటీరియర్గా పెట్టారు. ఆయన యాక్టింగ్ కానీ ఆయన ప్రెజెన్స్ కానీ ఆ సినిమాలో రంగస్థలంలో ఎలా ఉంటాడో దీనిలో కూడా అలాగే ఉంటాడు. చాలా సందర్భాల్లో ఎనర్జెటిక్గా హీరో నటించడానికి ప్రయత్నించాడు. చాలా అద్భుతంగా తన ఎనర్జీని రవితేజ్ మరొకసారి చూపించాడు. ముఖ్యంగా పాటల్లోనూ కొన్ని సీన్లో అయితే. బిగినింగ్లో వచ్చే ఎపిసోడ్లో అయితే నేను చూశాను, ఆయనకి నేను చాలా చిన్న విషయం గుర్తుపెట్టాను ఇట్లా అంటాను అనుకోకండి. ప్రతి అంశం సినిమా ఫ్లాప్ అయితే ప్రతి అంశాన్ని గెలుపుతూ ఉంటారు, సినిమా హిట్ అయితే ప్రతి అంశాన్ని పొగుడుతూ ఉంటారు. నేను చూపించిందంటే కనీసం మేకప్ కూడా ఫస్ట్ సీన్లో వచ్చే మేకప్ కూడా సరిగ్గా ఆయన మీసాలు ట్రిమ్ చేయటంలో దాన్ని డార్కెన్ చేయటంలో కూడా సరైనటువంటి కేర్ తీసుకోలేదనిపిస్తుంది. నెగ్లిజెన్సో లేదా పర్లేదని వెళ్ళిపోయారేమో కానీ ఆ విజువల్ చూస్తున్నప్పుడు ఆయన ఆ తెల్లగా మీసాలు మధ్యలో ఇట్లా అసహ్యంగా కనపడటానికి కొంచెం డిస్టర్బింగ్గా కనపడతా ఉంటుంది. తర్వాత ఇంకో పాయింట్ చెప్పాలంటే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది? ఆయన 4 రోజులు పెళ్లి తీసుకున్నాడు. చాలా ఒక క్రిటికల్ తన జాబ్కు సంబంధించినటువంటి ఒక సెర్చ్కి వెళ్ళాడు అనమాట. ఒక దానిలో రైడ్కి వెళ్ళాడు. ఆ రైడ్లో డ్యూటీ చేసి వస్తానని చెప్తున్నాడు. అతను ఎంత సామర్థ్యం కలిగాడో రకరకాల సీన్లో అమ్మాయి చూసింది. తర్వాత ఇంటివాడు పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమో ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మరి. హీరోయిన్ ఏడిస్తే ఏడవటానికి ఒక మీనింగ్ ఉండాలి. హీరో కానీ హీరోయిన్ కానీ సినిమాలో కంటతడి పెట్టారంటే దానికి ఒక ప్రత్యేకమైన మీనింగ్ ఉండాలి. అయితే ఒట్టినే ఏడుస్తుంటే బేలతనం కనబడుతుంటుంది. ఆ బేలతనం చూపించాలనుకుంటున్నారా? వాళ్ళ అమ్మాయిలు అలా లేరు. అంత బేలగా దబక్కన కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఏం కాదు, ఎవరు ఉండట్లేదు. వాళ్ళ చాలా సామర్థ్యాన్ని సంపాదించారు. విమెన్ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యారు. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండాలి. నేనేమంటున్నానంటే సినిమాకి సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను. సినిమాలో స్త్రీ పాత్రలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది తల్లి క్యారెక్టర్ చాలా భలే క్యారెక్టర్ తీసుకొచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ పాత్రను ఇంకొంచెం చెక్కాలి. తర్వాత టైం పీరియడ్ ఫాస్ట్గా ఎప్పుడో 1976లోనో 75లో కాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ సెన్స్లో తీసుకోవాలి. మార్వాడి అండ్ మామూలుగా ఉన్న ఆంధ్ర మ్యారేజ్ సంబంధించి ఇంతవరకు జెమిని అనుకుంటా సినిమాలో ఉంది, ఇట్లాంటిదే ఒకటి ఉంది. సో ఆ ట్రాక్ లాగా మనకు కొద్దిగా అవి అనిపిస్తూ ఉంటాయి సినిమాలో, కానీ కొత్తగా అది. కాబట్టి మార్వాడి అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి తగ్గట్టుగా హిందీ పెట్టారంటే హిందీ కిషోర్ కుమార్ పాటలు, తర్వాత కుమార్ శాను పాటలు ఇవాళ కొంచెం ఒక 10 ఏళ్ల కిందంటే బాగా పాపులర్ ఏం, కానీ వాళ్ళు కొంచెం జనాలు మర్చిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి యూత్ వాళ్ళకి మళ్ళీ మనం ఎడ్యుకేట్ చేయాలి. సో ఇలా కొంచెం పాత వాసనలో కొట్టడం వల్ల ఈ సినిమా కొంచెం ఇబ్బందికరమైన కలెక్షన్స్, చాలా డిసాస్టర్. ఇబ్బంది నేను ఎందుకు అనాలి? బయట డిసాస్టర్ టాక్ కనబడుతుంటే నేను ఇబ్బందిని సాఫ్ట్గా మాట్లాడుతున్నందుకు. సరే, ఏదేమైనప్పటికీ కూడా కంపేర్ టు అదర్ సినిమాతో చూసుకుంటే మాత్రం ఇది కొంచెం బెటరే, ఎంటర్టైన్మెంట్గానే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న సినిమా రేట్లకి, ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న కథలకి, ఇప్పుడు వచ్చే విధానానికి మాత్రం ఈ సినిమా ఏ రకంగానూ సరిపోదు. ఒక పక్కన కల్కి, బాహుబలి, తర్వాత మహానటి, తర్వాత నిన్న మొన్న అవార్డు గెలుచుకున్నటువంటి కార్తికేయ 2 ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చి జనాల్ని మురిపిస్తున్న టైంలో, జనాలు మెస్మరైజ్ చేస్తున్న టైంలో సాధారణంగా నేను ఎప్పట్లో 1970s 80s కథ తీసుకుని అలాంటి పిక్చరైజ్ చేసుకుని హిట్ కొడతానంటే వాళ్ళు చాలా కష్టం. ఒక్కొక్క సందర్భంలో దర్శకులు కొత్తదనం పేరుతో చేసే జిమ్మిక్లు కానీ కొన్ని ప్రయోగాలు కానీ బెడ్స్ కొడతా ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో కూడా బెడ్స్ కొట్టింది. రవితేజ్ని వింటేజ్లో చూపిస్తున్నానని అమితాబ్ బచ్చన్ యొక్క అభిమానిగా చూపించడం అనేది ఆల్రెడీ ఇది పాత టెక్నిక్. ఇది జనాలకు అంతగా నచ్చలేదు. విచిత్రం ఏంటంటే ఇంతకు ముందు మనకి కల్కి సినిమా రిలీజ్ అయితే దానిలో అమితాబ్ గారు దాదాపుగా 84 ఏళ్ల వయసులో, 84 ఈ వయసులో కూడా అమితాబ్ బచ్చన్ గారు ఈ వయసులో కూడా తన సామర్థ్యాన్ని చూపించి ఒక్కసారి సూపర్ స్టార్గా
విజృంభించి నటించాడు. ఆయనలో అంత సామర్థ్యం ఉంది, నేను కాదంటలేదు. కానీ ఆ కిషోర్ కుమార్ పాటలు, కుమార్ షాను పాటలు, అమితాబ్ బచ్చన్ యొక్క ఇది ఇవాళ పెద్దగా జనాలకి ఎక్కువగా పట్టలేదేమో. అంటే ఇప్పుడు ప్రేక్షకులు కోరుకునేటువంటి ఇది కాదేమో అనిపిస్తుంది. కథలో ఉండే ప్రధాన పాత్ర అనేది దాని యొక్క సోల్ ఉంటుంది లోపల, పర్టికులర్గా దాని ఆత్మ ఉంటుంది. పర్టికులర్ దాన్ని పట్టుకోకుండా, దాన్ని గనక సినిమాలో ప్రజెంట్ చేయకుండా ఏ కథ రాసినా కూడా నిరుపయోగం. ఆ ప్రధాన పాత్ర ఆ పాత్రకి కావాలి, ఆ లోపల ఇన్నర్ సోల్ అనేది కావాలి. అది ఎంత సిన్సియరు, ఎలాంటి క్యారెక్టరు బిగినింగ్స్ ఎపిసోడ్లో చూపించారు, నో ప్రాబ్లం. కానీ ఆ పాత్ర దాన్ని ఏదో క్యాజువల్గా వచ్చిన పాత్ర కాదు. పాత్ర యొక్క బిగినింగ్ నుంచి అలా స్టెప్ వైజ్గా డెవలప్ చేసుకుంటూ రావాలి. ఆ ప్రాపర్ ప్రజెంటేషన్లో కొంచెం తేడా కనపడింది నాకైతే. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది చెప్తానికి. అంటే కూర్చుని విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. రాసే దర్శకుడికి, రచయితలకి ఈ మాత్రం సినిమా తీయటానికి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. ఆ కష్టాలు అవన్నీ స్క్రీన్ మీద మనం చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ స్క్రీన్ మీద రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు అవేం పట్టించుకోరు. సార్ ఈ సినిమా రాయడానికి, ఈ సీన్ రాయడానికి మేము ఎంతమంది రచయితలను కష్టపడ్డాం, మీరు ఇలా తెల్లవారులా మా బ్లడ్ పెట్టాం సార్ ఈ సినిమా హిట్ అవ్వడానికి అన్నట్టు. అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. ఓవరాల్గా సినిమా చూస్తున్నప్పుడు వాడు ఎంటర్టైన్మెంట్ అయ్యారా, కథలో లీనమయ్యారా లేదా, అంతే. వాళ్ళకి అంతే కావాలి. సినిమాలో చాలా సందర్భాల్లో నాకు నచ్చినటువంటి అంశాల్లో చెప్పాలంటే, ఒక డైలాగ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, దర్శకుడు కూడా కొన్ని రాశాడు, డైలాగ్ రైటర్ చాలా మంచి డైలాగ్స్ రాశారు, మీనింగ్ఫుల్ డైలాగ్స్ రాశారు. సీన్స్ కూడా కొన్ని చాలా అద్భుతమైన సీన్లు ఉన్నాయి. సినిమా మరీ తీసేసి అస్సలు ఎందుకు పనికిరాని సినిమా అని మాత్రం అనక్కర్లేదు. ఇదొక యావరేజ్ సినిమా అని నాకు అనిపిస్తోంది. ఈ సినిమాలో మన యంగ్ డైరెక్టర్స్ కానీ, రచయితలు కానీ, సినిమా ప్రేమికులు కానీ కథా నిర్మాణంలో తెలుసుకోవాల్సిన అంశాలు వచ్చేసరికి, కథకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రధాన పాత్ర ఉందంటే దానికి ఒక సమస్య ఉండాలి, దానికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్కి సరైనటువంటి గోల్ని కూడా సరిగ్గా నిర్మించాలి. తర్వాత దాని యొక్క ప్రోగ్రెషన్ అనేది కరెక్ట్గా లేకపోతే, అంటే దాని యొక్క క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్, క్యారెక్టర్ చివరికి మార్పు, ఇవి సరిగ్గా లేకపోతే క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయింది అనేది ఉండదు. సో హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా చెక్కకపోవటం అనేది నాకు ప్రధానంగా కనిపించిన లోపం. ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మన ఛానల్ని దాదాపుగా 75% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేమీ అడిషనల్ కాస్ట్ ఏం పడదండి. చూసినందుకు మీకు ఇష్టమైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. హీరో రకరకాల షేడ్స్ దానిలో చూపించారు హీరోలో. కానీ హీరో గోల్ వచ్చేసరికి ఏంటి గోలు? హీరోకి విలన్కి ప్రధానమైనటువంటి ప్రాబ్లం ఏంటి? ఓన్లీ వృత్తిపరమైనదేనా? వృత్తిపరమైనప్పుడు ఆ వృత్తిపరంగా అతను చేసేటువంటి ప్రాబ్లమ్స్, ఇతను పడ్డ ప్రాబ్లమ్స్ అనేది రైడ్ సినిమాలో బాగా చూపించారు. ఇతను ఒక కామన్, ఒక ఆర్డినరీ ఒక ఎంప్లాయీ లాగా దానిలో అతను పడేటువంటి టెన్షన్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ దానిలో అజయ్ దేవగన్ బాగా చూపించారు. దీనిలో అలాంటివి లేవు. ఇతను మాట్లాడితే ఈడ్చుకొట్టే 10 మంది పడిపోయేటట్టుగా ఉన్నటువంటి కాన్ఫిడెంట్గా చూపిస్తున్నారు. కానీ ఇతనికి మధ్య ఏంటి? ఓన్లీ డిపార్ట్మెంట్లో ఉన్నదే ప్రాబ్లమే కదా. అలా కాకుండా క్యారెక్టర్లో ఇంకా డెప్త్ కూడా ఉండాలి. వీళ్ళకి మధ్య ఏదన్నా పర్సనల్గా కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. చిక్కనైన క్యారెక్టరైజేషన్ లేకపోవటం వల్ల సినిమాలో చక్కదనం తగ్గింది. తర్వాత ఇప్పుడు కావలసినటువంటి ప్రజెంట్ ట్రెండ్కి కావలసినటువంటి కథలాగా అనిపించలేదు. తర్వాత సినిమా దర్శకులు కూడా మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా సినిమాకి ఓవర్ హైప్ ఇవ్వటం కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సైలెంట్గా సినిమా కనుక రిలీజ్ అయినట్టుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ సినిమా ఒక చక్కగా ఎంటర్టైన్మెంట్, ఒకసారి సినిమాను చూడొచ్చు. చూడకూడనంత దిక్కుమాల సినిమా అయితే మాత్రం కాదు. ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమా గురించి ఇంతకన్నా చెప్పుకోవాల్సింది ఏం లేదు. అది టోటల్గా రీమేక్ కాబట్టి ప్రేక్షకులు కూడా, అంటే ప్రత్యేకంగా రవితేజ అభిమానులు
అరే డైరెక్టరు మా మైండ్లో మేకు గుచ్చాడరా అనుకుంటున్నారు. అలా ఏం కాదయ్యా, ఇది కూడా చాలా బాగుంది సినిమా, ఒకసారి చూడండి. మీ అందరూ కూడా చూడండి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో ఇది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు నమస్కారం.